Hi, all my dear nursing staff and students and technicians, all medical staff की ఈరోజు ఎమర్జెన్సీ మెడిసిన్ డే. ఈరోజు ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా మనం అసలు ఎమర్జెన్సీ డ్రగ్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ టైంలో ఏ ఎమర్జెన్సీలో ఏ డ్రగ్ వాడాలి, ఎంత ఎంజీ వాడాలి అనే దాని గురించి మనం ఇప్పుడు ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ముందుగా టాపిక్లోకి వెళ్తే మనం ఎమర్జెన్సీ మెడిసిన్స్. ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది మనం ఏ సందర్భాల్లో ఏ ఎమర్జెన్సీలో మనం యూజ్ చేయాలి, వాటిని మెడికల్ టర్మ్స్లో ఏమని పిలుస్తారు అనే దాని గురించి ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ తెలియాలి. ఎందుకంటే ఏ టైంలో ఎక్కడైనా పేషెంట్ అరెస్ట్ అవ్వచ్చు, కార్డియాక్ అరెస్ట్. వెంటనే మనం ఆ పేషెంట్కి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఆ టైంలో మనకి అక్కడ ఎమర్జెన్సీ డ్రగ్స్ అనేది అవైలబుల్లో ఉండాలి. కాబట్టి ఐసీయూ ఈఆర్ అని కాదు, వార్డ్స్, రూమ్ సైడ్ ప్రతి చోట కూడా ఈ ఎమర్జెన్సీ డ్రగ్స్ అనేవి కంపల్సరీగా మీరు అందుబాటులో ఉంచుకోవాలి. ఇట్లా మెయిన్గా ఉండాల్సిన ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏంటి, అవి ఏ గ్రూప్కి చెందినవి, వాటిలో ఉండే ఎంజీలు ఎంత, ఏ టైంలో యూజ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుందాం. మొదటిగా వచ్చేసరికి కార్డియోవాస్కులర్ సిస్టమ్. కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే మనకి గుండెపై ప్రభావం చూపే ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏంటి. వీటిలో వచ్చేసరికి టైప్స్ ఉంటాయి. వాటిలో మొదటిగా వచ్చేసరికి ఎరిథ్మియా డ్రగ్స్ అంటే యాంటీ ఎరిథ్మియా డ్రగ్స్ అంటారు. ఈ పేషెంట్కి మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, యాంటీ ఎరిథ్మియా డ్రగ్స్లో వచ్చేసరికి యాంటీ ఎరిథ్మియాస్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్లో వచ్చేసరికి ఏ టైంలో వాడతారు, ఏం డ్రగ్స్ వాడతారు అనేది మీకు పూర్తిగా చెప్పకపోయినా అసలు ఆ డ్రగ్స్ అంటే ఎప్పుడు వాడతారు అనేది దాని గురించి చెప్పాను. ఈ యాంటీ ఎరిథ్మియాస్ అంటే ఏముండదండి, ఏఎఫ్ ఏట్రిల్ ఫిబ్రిలేషన్, ఈఎఫ్ వెంట్రికల్ ఫిబ్రిలేషన్, ఈటీ వెంట్రికల్ టెకికార్డియా, ఎస్విటి సూప్రా వెంట్రికల్ టెకికార్డియా టైంలో మనం ఈ యాంటీ ఎరిథ్మియా డ్రగ్స్ వాడతాం. కొన్ని సందర్భాల్లో యూనిఫోకల్ మల్టీఫోకల్ ఎపిటోపిక్స్ టైంలో కూడా ఈ యాంటీ ఎరిథ్మియా డ్రగ్స్ వాడతారు. ఈ యాంటీ ఎరిథ్మియా డ్రగ్స్ ఏమేమి ఉంటాయి మీరు కంపల్సరీగా లిస్ట్ అవుట్ చేసుకోండి. మొదటిది వచ్చేసరికి ఎడినోసిన్. ఎడినోసిన్ అనేది 3 mg/1 ml ఉంటుంది. ఈ ఎడినోసిన్ అనేది మనకి ఏసీఎల్ఎస్ ప్రోటోకాల్ ప్రకారం ఆ డ్రగ్ అనేది ఇన్ఫ్యూజన్లో ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎమిడ్రాన్. ఎమిడ్రాన్ అంటే కార్డ్రాన్. కార్డ్రాన్ అనేది 50 mg ఉంటుంది ఈచ్ ml కంటెంట్లో. మనం 300 mg వరకు ఆ డ్రగ్ని మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి. తర్వాత వచ్చేసరికి ఇన్ఫ్యూజన్ పెట్టాలి. ఇది కూడా మీకు ఏసీఎల్ఎస్ గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే దీన్ని మనం యూజ్ చేయాలి. ఇవన్నీ మనం అరెస్టింగ్ టైంలో కానీ ఎస్విటి వీటీ టైంలో కానీ వీటిని మనం యూజ్ చేస్తూ ఉంటాము. మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చెప్పే ప్రతి డ్రగ్ని మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. వాటిని మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేసుకోండి, అది మీకు లైఫ్లో ఎంతో బాగా ఉపయోగపడతాయి అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జైలోకాడ్. మనం జైలోకాడ్ ఇంజెక్షన్ చూస్తూ ఉంటాం ఓటీలలో. ఇది మనం యాంటీ ఎరిథ్మియా డ్రగ్స్గా వాడతాము. ఇది ఐవి ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఇది ఎందుకంటే మీకు నిన్న చెప్పాను ఐవికి ఐఎంకి తేడా ఏంటని. మనం 2% లిగ్నోకైన్ అనేది ఐవి ఉంటుంది, ఐఎం ఉంటుంది. దాన్నే ఐవి ఇచ్చేదాన్ని జైలోకాడ్ అంటారు, ఐఎం ఇచ్చేదేమో ప్లెయిన్ లిగ్నోకైన్ అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే వీటిలో మనకి మిథైల్ పారాబిన్ అనే ప్రిజర్వేటివ్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఏదైతే ప్రిజర్వేటివ్ ఫ్రీ అని మనకి డ్రగ్ రాసి ఉంటుందో దాన్ని కంపల్సరీ మనం ఐవి ఇవ్వచ్చు. కాబట్టి జైలోకాడ్ అనేది ప్రిజర్వేటివ్ నాట్ యాడెడ్ అని ఉంటుంది. అందుకని మనం
జైలోకాడ్ని యాంటీ ఎరిథ్మియా డ్రగ్స్గా ఐవి ఇస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిజాక్సిన్. డిగాక్సిన్ అనేది 0.1 mg/ml ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెల్జియం ఇంజెక్షన్. డెల్జియం ఇంజెక్షన్ వచ్చేసరికి 5 mg/ml ఉంటుంది, 25 mg ఉంటుంది. ఇది వచ్చేసరికి మనం ఏట్రిల్ ఫిబ్రిలేషన్ టైంలో అంటే ఏఎఫ్లో ఉన్నప్పుడు రిథమ్ అనేది ఈ డెల్జియం అనే ఇంజెక్షన్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫానాల్ హైడ్రోక్లోరైడ్. ప్రొఫానాల్ హైడ్రోక్లోరైడ్లో వచ్చేసరికి 1 mg/ml ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇవన్నీ ట్రాకికార్డియా ఉన్నప్పుడు ఇచ్చే డ్రగ్స్ అనమాట. అంటే హార్ట్ రేట్ ఇంక్రీజ్లో ఉన్నప్పుడు మనం ఈ డ్రగ్స్ని మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉంటాము ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రాడికార్డియా ఉన్నప్పుడు ఏం డ్రగ్స్ యూజ్ చేయాలి? బ్రాడికార్డియా ఉన్నప్పుడు మనం వచ్చేసరికి మెయిన్గా వాడే డ్రగ్ వచ్చేసరికి ఎట్రోపిన్ అండి. ఎట్రోపిన్ అనేది మనకి 0.6 mg/ml ఉంటుంది. లేదా వైల్స్ ఉంటాయి, వాటిలో వచ్చేసరికి 1 mg/ml ఉంటుంది. ఇది మనం హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి వాడతాము. మీకు ఇంతకుముందు బ్రాడికార్డియా క్లాస్లో చెప్పాను. ఎట్రోపిన్ ఇంజెక్షన్ అనేది ఎమర్జెన్సీగా మనం బ్రాడికార్డియా ఉన్నప్పుడు పేషెంట్కి ఇస్తాము. యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్. యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్లో వచ్చేసరికి మెయిన్గా లాబెటలాల్ ఇంజెక్షన్. లాబెటలాల్ వాడతాం. ఇది 5 mg ఉంటుంది ఎంఎల్లో. మనం ఫస్ట్ ఏదైతే ఐ రీడింగ్తో ఉన్న బ్లడ్ ప్రెషర్లో ఉన్న పేషెంట్ వచ్చినప్పుడు మనం మొదటిగా ఫస్ట్ ఛాయిస్గా తీసుకునే డ్రగ్ వచ్చేసరికి లాబెటలాల్ 10 mg బోలస్ డోస్ ఇస్తాము. అప్పటికి తగ్గకపోతే ఇంకొక 10 mg ఇస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ డ్రగ్ని యూజ్ చేస్తాం, అదే ఎన్టీజీ. ఎన్టీజీ అంటే నైట్రోగ్లిజరిన్ ఇంజెక్షన్ అండి. ఈ ఎన్టీజీ అనేది మనం 5 mg/1 ml ఉంటుంది, 25 mg ఉంటుంది. దీన్ని మనం మిగతా 45 ml ఎన్ఎస్ పెట్టేసేసి మనకి తగ్గట్టుగా దాన్ని డోస్ని అడ్జస్ట్ చేసుకుంటూ బీపీ రీడింగ్ బట్టి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఎన్టీజీ పెట్టేసి అలానే వదిలేయద్దు, హైపోటెన్షన్లోకి వెళ్ళిపోతుంది సడన్గా. ఐనోట్రోపిక్ ఏజెన్సీ అంటే ఇందాక మనం బీపీ తగ్గించే వాటి గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు బీపీ పెంచే వాటి గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఐనోట్రోపిక్ ఏజెన్సీలో వచ్చేసరికి మొదటిది ఎడ్రినలిన్ అండి. ఎడ్రినలిన్ వచ్చేసరికి మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అంటే సిపిఆర్ టైంలో వాడతారు. ఐనోట్రోపిక్ ఏజెన్సీలో మొదటిగా మనం తీసుకునే డ్రగ్ వచ్చేసరికి ఎడ్రినలిన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డోపమిన్. 5 mg ఉంటుంది. డోవిటమిన్ 1 ml 5 mg ఉంటుంది. తర్వాత నారెడ్రినలిన్ 2 mg ఉంటుంది. ఇవన్నీ మనం పేషెంట్ కండిషన్ బట్టి ఏ కండిషన్లో ఏ డ్రగ్ వాడాలనేది డాక్టర్ అనేది ప్రిస్క్రిప్షన్ చేస్తారు. ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అంటే మనం ఎంఐ కేసులో చూస్తాం. వీటిలో మనం మెయిన్గా వాడే డ్రగ్స్ వచ్చేసరికి యాంటీకోగులెంట్స్ అండ్ యాంటీప్లేట్లెట్ డ్రగ్స్. యాంటీకోగులెంట్స్లో వచ్చేసరికి మనం డెల్టాపారిన్, ఎపారిన్, ఎనక్సపారిన్ అనే ఇంజెక్షన్స్ వాడతాం మనం. డెల్టాపారిన్ వచ్చేసరికి మనకి 25,000 యూనిట్స్ నుంచి 75,000 యూనిట్స్ వరకు అవైలబుల్లో ఉంటుంది. మన నెక్స్ట్ ఎపారిన్ వచ్చేసరికి 1000 యూనిట్స్ నుంచి 25,000 యూనిట్స్ వరకు అవైలబుల్లో ఉంటుంది. ఎనక్సపారిన్ వచ్చేసరికి 0.4 mg అంటే 40 mg, 0.6 అంటే 60 mg అనేది మనకి ఎమర్జెన్సీగా మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. ఈ మనం ఎంఐ అనే సిచ్యువేషన్ పేషెంట్లు ఎప్పుడైతే ఎక్యూట్ ఎంఐలో ఉంటారో లేదా సిఏడి కేసుల్లో వీటిని మనం యూజ్ చేస్తాము. ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అంటే ఏసిఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ వచ్చేసరికి మనకి క్లోపిటాప్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది 75 mg. అది మనం యాంటీప్లేట్లెట్ డ్రగ్స్గా వాడతాము. మనం ఇప్పుడు యాంటీకోగులెంట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి కోగులెంట్ డ్రగ్స్ ఏంటి అనేది. కోగులెంట్ డ్రగ్స్లో వచ్చేసరికి మనకి టెనాక్మిక్ యాసిడ్
ట్రెనామిక్ యాసిడ్ టీఎక్స్ అని అంటాం మనం. ఇది 500 mg 1 గ్రామ్ వరకు మనం యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇథాంప్సలేటు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి విటమిన్ కే. వీటితో పాటు ఇంకా పేషెంట్కి ఈ బ్లీడింగ్ అనేది ఇబ్బందిగా ఉందంటే మనం మన బ్లడ్ పార్టికల్స్ అయిన ఎఫ్ఎఫ్ఈని కూడా యూజ్ చేస్తాం మనం. సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనం మెయిన్గా యాంటీ ఎపిలిక్ డ్రగ్స్ ఉంటాయి. అంటే ఫిట్స్ కన్వర్షన్స్ డ్రగ్స్ని మనం యాంటీ ఎపిలిక్ డ్రగ్స్ అంటారు. ఈ మనం లిబిఫిల్, లివిసిట్రమ్ అండ్ ఎప్టైన్, సోడియం వాల్ప్రేట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెడజోలం. మన రెగ్యులర్గా యూజ్ చేసే మెడజోలం కూడా యాంటీ కన్వర్షన్ డ్రగ్స్గా యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల్లో ఫిబ్రల్ సీజర్స్ అని వస్తాయి, దాంట్లో పీజిఎం అనే ట్యాబ్లెట్ వాడతాము. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అండ్ యాసిడ్ బేస్డ్ ఇంబ్యాలెన్స్లో మనం ఏం డ్రగ్స్ వాడతాం. ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్లో మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. మన ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్లో వాడే ఏమి ఉంటాయంటే సోడియం క్లోరైడ్ అంటే NaCl 0.9% NaCl అండ్ 3% NaCl లేదా హాఫ్ NS. ఏదైతే ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ఉందో సోడియానికి సంబంధించి, అంటే హైపోనెట్రీమియా కావచ్చు, హైపర్నెట్రీమియా కావచ్చు, దానికి మనం సోడియం క్లోరైడ్ ఇంజెక్షన్స్ని మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి పొటాషియం క్లోరైడ్ ఇంజెక్షన్స్ KCLs. ఇవి వచ్చేసరికి హైపోకెలీమియాలో వాడతారు. హైపర్కెలీమియాలో వచ్చేసరికి K-benzoacetes వాడతారు. నెక్స్ట్ వచ్చేసరికి హైపోకాల్షిమియాలో కాల్షియం గ్లూకోనేట్ ఇంజెక్షన్స్ వాడతాము. ఈ యాసిడ్ బేస్డ్ వచ్చేసరికి మనం సోడియం బైకార్బోనేట్ ఇంజెక్షన్స్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాడతాము. గైనకాలజీలో మనం మెయిన్గా ఎమర్జెన్సీలో యూజ్ చేసేది ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ అండ్ MgSO4 అంటే మెగ్నీషియం సల్ఫేట్. ఇది వచ్చేసరికి మనం ఎక్లాంప్సియా కేసుల్లో మనం యూజ్ చేస్తాం. ఎక్లాంప్సియా అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫిట్స్ త్రూ చేసే వాళ్ళలో వాటిని మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం MgSO4ని మెగ్నీషియం సల్ఫేట్ని యూజ్ చేస్తాం. ఇంకొకటి వచ్చేసరికి టెట్రాసైక్లిన్ ఇంజెక్షన్. డయాబెటిక్ ఎమర్జెన్సీలో మనం మెయిన్గా వాడేది డెక్స్ట్రోజ్ అండి. డెక్స్ట్రోజ్ వచ్చేసరికి 25% డెక్స్ట్రోజ్, 5%, 10% అండ్ DNS. ఈ మనం హైపోగ్లైసీమియాలో వాడతాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్సులిన్ వచ్చేసరికి హైపర్గ్లైసీమియాలో వాడతాము. రెస్పిరేటరీ సిస్టంలో మనం యాంటీ ఆస్మాటిక్స్, బ్యాంకోడైలేటర్స్ అండ్ గ్లూకోకార్టికాయిడ్స్. మనం గ్లూకోకార్టికాయిడ్స్లో వచ్చేసరికి గ్లూకోకార్టికాయిడ్స్ అంటే స్టెరాయిడ్స్ అండి. గ్లూకోకార్టికాయిడ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి హైడ్రోకార్టిజోను, పెడ్నిజోలిన్, సాల్బుటమాలు. బ్రాంకోడైలేటర్స్లో వచ్చేసరికి డెర్ఫిలిన్, బుడేకార్డ్, ఆస్తలిన్, లివేలిన్ వీటన్నిటిని మనం బ్రాంకోడైలేటర్గా వాడతాము. యాంటీ ఆస్మాటిక్స్లో వచ్చేసరికి సిబిరోపిలిన్, ఎమినోపిలిన్ ఈ డ్రగ్స్ అనేది మనం యాంటీ ఆస్మాటిక్ డ్రగ్స్గా వాడతాము. ఇప్పుడు పాయిజన్ కేసెస్కి ఎనీథింగ్ యాంటీడోట్ అనేది ఏముంటుంది అనేది దాని గురించి, యాంటీడోట్స్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. యాంటీడోట్స్ ఎమర్జెన్సీలో మనం ఇచ్చే డ్రగ్స్ ఏమేంటి అంటే పాయిజన్ కేసుల్లో ఓపీ పాయిజనింగ్ అంటే ఆర్గాన్ ఫాస్ఫేట్ పాయిజన్లో మనం ఫస్ట్ ఇచ్చే యాంటీడోట్లో యాక్టివేట్ చార్కోల్ ఇస్తాం. అండ్ తర్వాత వచ్చేసరికి పామ్ ఇంజెక్షన్ అండ్ ఎట్రోపిన్ సల్ఫేట్ ఇంజెక్షన్స్ని మనం పాయిజన్ కేసుల్లో వాడతాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పారాసిటమాల్ పాయిజన్లో వచ్చేసరికి ఎనెస్ట్లోసిస్టిన్ అంటే మీకోమిక్స్ అనే ఇంజెక్షన్ని మనం యూజ్ చేస్తాం. ర్యాట్ పాయిజన్లో కూడా లివర్ ప్రొటెక్టెడ్గా మీకోమిక్స్నే వాడతాం. అండ్ ASV మనం ఇప్పుడు ఏదైతే స్నేక్ బైట్ ఉంటుందో దానికి యాంటీవెనం అనేది ASV వైల్స్ నుంచి మనం ఇస్తాము. తర్వాత వచ్చేసరికి డాగ్ బైట్, మంకీ బైట్ ఇటన్నిటికీ ర్యాబిట్స్ ఇస్తాము. తర్వాత కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏం కాదు, వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.
మీకు ఈ క్లాస్ ఎంతో బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మరెన్నో క్లాసుల కోసం ఇంకా ముందుకెళ్ళటానికి నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.